అండ్ ఫస్ట్ మ్యాచ్ దానికంటే ముందు ఇక్కడ చూస్తే కనుక పునేరి పల్టన్ వర్సెస్ హర్యానా స్టీలర్స్. అస్లామీ నందార్ నుంచి అండ్ మంచి కెప్టెన్సీ అయితే కొనసాగిస్తున్నాడు. తన టీంను ముందుండి నడిపిస్తున్నాడు అస్లామీ నందార్. అండ్ గత మ్యాచ్ లో చూసాం ఏ విధంగా రాణించాడో, టీం ని లీడ్ చేశాడు. తనకు ఒక్క పాయింట్ లేకున్నా కూడా టీం లీడ్ చేసుకుంటూ వచ్చి విజయం సాధించాడు. అండ్ ఈ మ్యాచ్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, ఎందుకంటే అలాంటి టీమ్స్ రెండు కూడా మొదటి రైడ్ లోనే ట్యాకిల్ చేసింది హర్యానా స్టీలర్స్. ఇది కదా మనం చెప్పేది. ఒకసారి రైట్ కార్నర్, ఒకసారి లెఫ్ట్ కవర్ అండ్ ఫస్ట్ టైం ఆల్ అవుట్ కూడా అయింది ఇక్కడ పునేరి పల్టన్. వాట్ ఎ బిగ్ లీడ్ హర్యానా స్టీలర్స్ కి. ఇనిషియల్ 7 minutes లోనే అద్దరగొట్టే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. 10 నిమిషాల గేమ్ అయిపోయింది, 10 పాయింట్లు లీడ్ చేశారు. ఇక్కడ ఎస్కేప్ అయ్యాడు ఇక్కడ బ్రిలియంట్ గా, అది కూడా పంకజ్ మోహితే మంచి పాయింట్స్ అయితే తీసుకొచ్చాడు. ఆపడం చాలా కష్టమే అనిపిస్తుంది, కానీ ఇక్కడ అస్లామీ నందార్ బ్యాక్ నుంచి పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఆదిత్య షిండే యాంకిల్ హోల్డ్ బ్రిలియంట్ గా చేశాడు. ఆదిత్య షిండే ఇప్పటికే 2 points సాధించాడు. బ్రిలియంట్ రైడ్ చేస్తాడు అండ్ స్పీడ్ ఉంటుంది అండ్ చెకింగ్ కూడా అంతే క్విక్ చేస్తాడు. అండ్ ఈసారి కూడా మరొకసారి ఎస్కేపింగ్ స్కేల్, అక్కడ హ్యాండ్ టచ్ దొరికిందా, దొరికితే కనుక 2 points వచ్చే అవకాశం ఉంటుంది, లేదంటే 1 point మాత్రం కన్ఫర్మ్ గా తీసుకున్నాడు. ఇనిషియల్ 10 minutes లో అండ్ 5-14 అక్కడనే లీడ్ పెంచుకున్నారు హర్యానా స్టీలర్స్. తర్వాత 11-20 ఇక్కడ ఇద్దరు కూడా ఈక్వల్ గా ఉన్నారు. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది నెక్స్ట్ హాఫ్ కూడా. వినయ్ ఇక్కడ మరేమైనా పాయింట్ కోసం ప్రయత్నం చేస్తాడా, బోనస్ కి అవకాశం ఉంది. ఇప్పటికే 5 రైడ్ పాయింట్స్ సాధించాడు. అండ్ ఈజీ ఎస్కేపింగ్ స్కిల్, మల్టీ రైడ్ పాయింట్ మరొకసారి హర్యానా స్టీలర్స్ కి. ఇది సూపర్ రైడ్ అయ్యే అవకాశం. అండ్ ఈసారి కూడా అదే ప్రయత్నం కొనసాగిస్తాడా అంటే యాస్, అదే సాగించాడు. శివం పటారే అక్కడ ట్యాకిల్ ఇనిషియేట్ చేశాడు. అండ్ మంచి ఎస్కేపింగ్ స్కిల్. మల్టీ రైడ్ పాయింట్ ఏమైనా క్లెయిమ్ చేస్తున్నారా, ఒక డిఫెండర్ బయటకి ఏమైనా వెళ్ళిపోయాడా లేదా అనేది చూడాలి. అండ్ బోనస్ అయితే జరగలేదు, కంఫర్టబుల్గా బోనస్ పాయింట్ లేదు. అండ్ తర్వాత శివం పటారే టచ్ అయిన తర్వాత అండ్ రైట్ కార్నర్ డిఫెండర్ ఆ లాబీలోకి స్టెప్ ఇన్ అయ్యాడు, కాబట్టి ఒకే పాయింట్ ఉండే అవకాశం ఉంటుంది. టైం పాస్ చేస్తానంటే కుదరదు, ఎక్కువ టైం మిగిలిలేదు. అండ్ ఇక్కడ సూపర్ టాకిల్ అయ్యే ఛాన్స్ ఉందా, తనని తాను కాపాడుకున్నాడు. ఇక్కడ ఆఖరి క్షణంలో వెనక్కొచ్చాడు. అండ్ దాంతో 2 టచ్ పాయింట్స్, ఆల్ అవుట్ కి 2, మొత్తం 4 పాయింట్లు ఆల్ అవుట్ చేశాడు ఒకేసారి. కొంచెం అటు ఇటు అయి ఉంటే పరిస్థితి ఏంటో. దగ్గరకు వచ్చేసింది. యాక్చువల్లీ 4 పాయింట్లునే లీడ్ గెలుస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ మీసాలు తిప్పుకునే పరిస్థితి ఉంది. అండ్ ఇక్కడ హర్యానా స్టీలర్స్ ఈ మ్యాచ్ గెలిచారు, టేబుల్ టాపర్స్ ని ఓడించారు. అండ్ భాంగ్రా కూడా మొదలు పెడుతున్నారు మన్ప్రీత్.